హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ అండి. ఏ విధంగా తయారు చేయాలి అంటే, ముందు మనం బ్యాంగిల్స్‌కి ఫస్ట్ థ్రెడ్ చుట్టుకోవాలి కదండీ! అది ఈజీగా మనకి అతుకులు లేకుండా ఏ విధంగా థ్రెడ్ అనేది చుట్టుకోవాలి అనేది నేను చూపిస్తానండి. ఈ వీడియోలో చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తక్కువ బడ్జెట్లోనే అయిపోతాయి బ్యాంగిల్స్. బయట మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. ముందుగా మనం ప్లెయిన్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని మనం తెచ్చుకోవాలండి. ఇవి 6 కట్ బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్, అది కూడా ఫ్లాట్గా ఉండేవండి. మనకి కరువు తిరిగి ఉండేవి ఉంటాయి, ఫ్లాట్గా ఉండేవి ఉంటాయి. నేనైతే నా దగ్గర ఫ్లాట్గా ఉన్నాయి అవైలబుల్గా ఉంది కాబట్టి ఫ్లాట్గా ఉన్న వాటికే చూపిస్తున్నానండి. చూసారు కదా, ముందు వాటిని రెడీ చేసుకుని తర్వాత మనకి ఏ కలర్ థ్రెడ్స్ కావాలి అనేది వాటిని తీసుకోవాలండి. సిల్క్ థ్రెడ్స్ అండి. మనకి సిల్క్ థ్రెడ్స్ కూడా 20 రూపీస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసి నేను వైట్ కలర్ 6 కట్ బ్యాంగిల్స్కి ఏమో ఆ కలరు, దీనికేమో పర్పుల్ కలర్ అనుకున్నానండి. ముందుగా ఇవి తీసి పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాడ్ తీసుకోవాలండి. ఆ ప్యాడ్ కూడా మనకి ఇంచెస్, సెంటీమీటర్స్, ఇన్ని సెంటీమీటర్స్ అని ఉంటే మాత్రం మనకి బ్యాంగిల్స్కి అతుకు అనేది పడదండి. అతుకు లేనప్పుడే మనకి ఫినిషింగ్ అది నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫాలో అయితేనండి ఇంట్లో మనం చేసుకున్న బయట కొనుక్కున్న వాటిలానే ఉంటాయండి. నాది ప్యాడ్ వచ్చేసి 35 సెంటీమీటర్స్ ఉందండి. ఇంకా నాకు 2 సెంటీమీటర్స్ కావాలండి. అంటే 35 అంటే నాకు 37 సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి. మామూలుగా 37 సెంటీమీటర్స్ ఉన్న పెద్దదైతే మీకు చూపించడానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు అని చెప్పేసి నేను దీనికైతే చూపిస్తున్నానండి. నేనైతే నెక్స్ట్ స్కేల్కి అయితే చుట్టుకున్నాను. ఆ విధంగా మనం 2 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసండి, అది కూడా సైజు 210 అండి. అంటే పెద్ద సైజ్ అనమాట. పెద్ద సైజుకి మనం 50 లైన్స్ తీసుకోవాలండి. అంటే నేను రౌండ్ చూడుతున్నాను చూసారా, ఆ రౌండ్స్ అనేవి 50 రౌండ్స్ అయితే అప్పుడు మనకి బ్యాంగిల్కి కరెక్ట్గా సరిపోతుందండి. 2 కట్ బ్యాంగిల్స్కి. మామూలుగా 6 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటికైతే 25 లైన్స్ అండి. నోట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అప్పుడు మీరు ఈజీగా లైన్స్ చుట్టుకోవచ్చు, బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ చుట్టేసుకుని ఆ విధంగా నేను 50 లైన్స్ చుట్టేసిన తర్వాత కట్ చేసేసుకుని వెడల్పుగా గమ్ వేసుకోవాలండి. ఈక్వల్గా అంటే థ్రెడ్ని మనం చిక్కు ఎక్కడా లేకోకుండా ఈక్వల్గా సాఫ్ట్గా ఉండేలాగా మనం చూసుకోవాలండి. చూసుకుని బాగా పల్చగా, అంటే మనకి ఎంత ఎల్లడుపు ఉంటుందో థ్రెడ్ 50 లైన్స్ అంత ఎల్లడుపున మనం పెట్టుకోవాలండి. మనం గమ్ అనేది పెట్టుకుంటే, అంటించేసుకుంటే మనకి ఆ ఎల్లడుపు అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. బ్యాంగిల్కి మనం చుట్టడానికి, ఆ థ్రెడ్ని చుట్టడానికి అది కంటిన్యూ అయిపోద్ది. మనం స్టార్టింగ్ ఏ ఎల్లడుపు అయితే పెట్టామో అదే ఎల్లడుపు కంటిన్యూ అవుతుందండి. అప్పుడైతేనే నేను చెప్పిన మెజర్మెంట్ అనేది మీకు కరెక్ట్గా బ్యాంగిల్కి సరిపోతుంది. 210 సైజ్ బ్యాంగిల్కి. ఇంకా 28 అలా అయితే 45 లైన్స్ అయితే సరిపోతాయండి. ఇది 210 కాబట్టి 50 లైన్స్ నేను చుట్టుకున్నాను. చూశారు కదా. ఇప్పుడు బ్యాంగిల్ తీసుకుని బ్యాంగిల్ మిడిల్లోకి, అంటే బ్యాంగిల్ అంచు వరకు కూడా మనం అంటించకూడదండి. ఎందుకంటే లాస్ట్ది వచ్చి దానికి అక్కడే ఇస్తాం కాబట్టి మిడిల్లోకి మనం థ్రెడ్ని అనేది మిడిల్లో అంటించుకోవాలండి. చూశారు కదా. మిడిల్లో అంటించుకుని అలా సాఫ్ట్గా చేత్తో లాగుకుంటూ టైట్ చేస్తూ చుట్టాలండి. అప్పుడు మనం గమ్ము ఫ్యాబ్రిక్ గ్లూ అంటించకపోయినా సరే బ్యాంగిల్ పైన థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా అలా ఉండిపోతుంది. పైన మళ్ళీ మనం డిజైన్ చేస్తాం కాబట్టి ఇంకా ఫినిషింగ్ అది చాలా నీట్గా అలా అనిపిస్తుందండి. చూశారు కదా, నేను ఏ విధంగా అయితే చుడుతున్నానో అదే విధంగా సాఫ్ట్గా మనకి కింద థ్రెడ్ ఎప్పుడైతే చిక్కుపడుతుందో అండి, అప్పుడు రౌండ్ వచ్చేసేసి మనకి వెడల్పు అనేది రాదండి. అక్కడ మనం చుట్టుకునేది థ్రెడ్ వెడల్పు అనేది రాదు. కాబట్టి నీట్గా మనం వేలు మీదే ఎలడుపు చేసుకోవాలి. ఎలడుపు చేసుకుని అటు సైడ్కి వేసుకుని మనం లెఫ్ట్ హ్యాండ్ తోటి మనం ఖచ్చితంగా గట్టిగా పట్టుకోవాలండి.
లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ తోటి పట్టుకుంటున్నాను చూసారా, ఆ విధంగా గట్టిగా పట్టుకుంటే రైట్ హ్యాండ్తో మనం గట్టిగా చుట్టుకోవాలి. ఆ విధంగా రెడీ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఈజీగా మన ఇంట్లో మనకు కావాల్సినన్ని తయారు చేసేసుకోవచ్చు. మనం థ్రెడ్స్ తెచ్చేసుకుని చేసేసుకోవచ్చు. శారీస్ మీదకి మ్యాచింగ్ తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి బయట కొనాల్సిన పని ఉండదు. చూశారు కదా, థ్రెడ్ మొత్తం కూడా ఈక్వల్గా లాగుతూ రావాలండి. లాస్ట్ వరకు కూడా మనం చిక్కు పడుకోకుండా చూసుకోవాలన్నమాట. మనం ఆ థ్రెడ్ని మాత్రం చూసారు కదా, కింద చిక్కుళ్ళు గట్టా లేకుండా ఎట్లా ఉంది అట్లా ఉండాలి. మనం థ్రెడ్ ఎప్పుడూ కూడా సాఫ్ట్గా చివరి వరకు కూడా లాగుతూ ఉండాలి. లాగి ఆ విధంగా మనం చుట్టుకోవాలి. ఇదైతే కొంచెం స్లోగా చూపించాను, చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఈ విధంగా చుట్టుకున్న వాటికి మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. ముందు నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఇంట్లో చేసుకునే బ్యాంగిల్స్ చూపించినప్పుడు పద్దాక కూడా థ్రెడ్ ఏ విధంగా చుట్టాలి అని చూపించుకోకుండా ఒక వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇక ముందు మన ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ అన్నీ వస్తాయండి. సెంటర్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ ఏ విధంగా చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లోనే అనేది మొత్తం మీకు చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో బ్యాంగిల్స్ చూపించాను. కాకపోతే అందులో థ్రెడ్ చుట్టడం అనేది చాలామందికి తెలుస్తుంది అన్నట్టుగా నేను చూపించలేదండి. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకని చెప్పి నేను ఈ వీడియో క్లియర్గా చూపిస్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను కూడా మెజర్మెంట్స్తో సహా. నేను ఆ విధంగా నాకు కావాల్సినవన్నీ కూడా చుట్టి పెట్టేసుకున్నానండి. అవి మిడిల్లో ఉన్నాయి కదా, అవి 6 కట్ బ్యాంగిల్స్ అండి. వాటికి నేను 25 లైన్స్ తీసుకున్నానండి. ఈజీగా సరిపోయింది. నా దగ్గర లాంగ్ స్కేల్ ఉంటే లాంగ్ స్కేల్కి చుట్టుకున్నాను. ప్యాడ్ అయితే నాకు సైజ్ సరిపోలేదు సెంటీమీటర్స్ అనేది. మీరు ఖచ్చితంగా 37 సెంటీమీటర్స్ ఉన్నది ఏదైనా సరే చూసి చుట్టుకోండి, సరిపోతుంది. ఈజీగా ఉంటుంది, మీకు అప్పుడు టఫ్ అనిపించదు. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.